నువ్వు రిలేషన్లో ఉండి రాజ్ తరుణ్ తోటి ఇంకో అబ్బాయితో పెట్టుకున్నావంటే అది చట్టరీత్యా నేరం కాకపోవచ్చు, ఓకే. బట్ నైతికంగా చూస్తే ఎవరికైనా అయినా కూడా నాకు సంబంధం లేదు. అది రాజ్ తరుణ్ ప్రాబ్లం. ఆయన బాధపడాలి, ఆయన నిలదీయాలి, సరే అది కూడా నేను నిలదీయను. బట్ నువ్వు ఇలా పెట్టుకొని రాజ్ తరుణ్ నిలదీసావు, నువ్వు చేసేది తప్పు చేస్తున్నాడు ఆమె చెప్పి నువ్వు అని, అది కూడా మీ ఇద్దరి మధ్య గొడవ. కానీ నువ్వేం చేసావు, మీడియాకి వచ్చి నాకు న్యాయం చేయండి అన్నావు. మరి న్యాయం చెప్పాలి కదా, మీడియాగా మనం చెప్పాలి కదా. మీరు దాకా వచ్చి న్యాయం చేయండి అన్నప్పుడు అందులోనే ఇంకొకటి అంటే ఐఎమ్ యాక్టివిస్ట్, ఐఎమ్ జర్నలిస్ట్, నేను పోరాడతా. ఇట్లాంటి తప్పుడు కేసులు తప్పుడు సెక్షన్లు పెట్టి మగవాళ్ళని నానా రకాలుగా సంక్రాకిస్తుంటే నేను ఖచ్చితంగా ముందుకు వస్తాను, పోరాడతాను. ఇప్పుడు వచ్చిన బిఎన్ఎస్ 68, 69 మీరు చదివారా సార్? ఎంత దారుణమైన సెక్షన్స్ అవి. అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, అమ్మాయి సడన్గా ఏదో ప్రాబ్లం వచ్చింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని నేను మూవ్ ఆన్ అయిపోతున్నాను, నాకు లేదు అంటే అబ్బాయి హృదయం పగిలిపోయింది. వాడు వద్దు ప్లీజ్ ఇది బద్మాలుగు, నేను నువ్వు లేకపోతే బతకలే అన్నాడు. పో అక్కర్లేదని చెప్పి వెళ్ళిపోతే అబ్బాయి ఏమీ చేయకూడదు, ఏ కేసులు పెట్టడానికి లేదు. అదే సేమ్ రివర్స్లో ఈ అబ్బాయి ప్రేమించుకున్నారు. ఇప్పుడు అబ్బాయికి ఏదో ఇదైంది, ఇంట్లో ఒప్పుకోలేదు, అబ్బాయి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి వెళ్ళి కేసు పెడితే 10 ఏళ్ళు జైలు శిక్ష అంట. ఇదే న్యాయం? ఇప్పుడు ఇక్కడ అబ్బాయికి ఏ రకమైన న్యాయం జరగట్లా. అబ్బాయిలు వెళ్ళి యాసిడ్లు పోయడాలు ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు బయట కేసు పెడితే పోరా నీ కేసుని తీసుకోండి అంటే, మీరు దీంట్లో క్లియర్ కట్గా ఇక్కడ అబ్బాయిలకి న్యాయం చెయ్యదు అన్నప్పుడు వాళ్ళ న్యాయం వాళ్ళే చూసుకుంటున్నారా? మీరు చట్టంలో క్లియర్ కట్గా వాళ్ళు కూడా చట్టపరంగా వెళ్ళే అవకాశం కల్పిస్తే వాళ్ళు ఇలాంటి పనులు ఎందుకు చేస్తారు? ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు వెళ్తున్నారు ఏ రకంగా, మాకు పోరాడతాం, నాకు అన్యాయం జరిగింది, అమ్మాయి పోరాడుతుంది, రైట్. అబ్బాయికి కూడా పోరాడే అవకాశం మీరు కల్పించకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలా అడ్డదారులు తొక్కుతున్నారు. అలా అడ్డదారులు తొక్కకుండా ఉండాలంటే ఏం చేయాలి? అబ్బాయి కూడా ఈక్వల్ రైట్స్ కల్పించాలి కదా. అబ్బాయి ఈక్వల్ అంటున్నారు కదా. మీరు చూపించే ఈ ఇన్ఈక్వాలిటీ వల్ల ఈ రోజున అమ్మాయి కేసు పెడుతుంది, అబ్బాయి కేసు పెట్టలేదు. సింపుల్. అందుకే కదా మీరు ఏదైతే రైట్ చేస్తున్నారో క్వశ్చన్ని, మగవాళ్ళకి అన్యాయం జరుగుతుంది. మీరు ఇవాళ స్టూడియోలో కూర్చుని ఎంతమందితో మాట్లాడుతున్నారు అంటే అర్థం మీకు విలువిచ్చే, మీరు చేస్తున్న పోరాటానికి విలువిచ్చే మీరు ఇవాళ కూర్చుని జనాలతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ నేను ఏమంటూ ఉన్నానంటే, మీరు ఆడియో కాల్లో మీరు అంటున్నది ఏంటంటే, ముందు ఆ ఇంట్లోంచి ఖాళీ చేసి వెళ్ళిపో, ఇల్లు లాక్కుంటావా, ఆక్రమించే ప్రయత్నం, అతను మోసం చేసావంటే మీరు ఆ ఫ్యామిలీతో చాలా క్లోజ్ అసోసియేట్గా ఉన్నట్టుగానే అనిపిస్తుంది ఆడియో అంతా. అసలు ఆ కోపం అంతా కూడా ఫస్ట్ నాకు అమ్మాయి మీద వచ్చిన కోపం డ్రగ్స్, కొంత కోపం కూడా కాదు, సరే ఏమిట్రా ఇద్దరు అనుకుంటాం, కానీ అమ్మాయిని తిట్టేంత కోపం లేదు, ఓకే. తర్వాత ఏదో ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి, సరే అది కూడా వాళ్ళ కానీ కోపం ఎక్కడ అన్నారు, అమ్మని తిట్టింది. ఓకే అండి, అది నేనేమంటానంటే ఒక మొగుడు పెళ్ళాలన్న చోట, లవర్స్ ఉన్న చోట, వీళ్ళ ఫ్యామిలీని వాళ్ళ ఫ్యామిలీని వీళ్ళు కాదు సార్. మీకు వినిపిస్తాను సార్, ఇక్కడ రాజ్ తరుణ్కి లావణ్యకి మధ్య మీకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరు భార్యాభర్తలు అనుకుంటున్నారా, లవర్స్ అనుకుంటున్నారా? సార్ రాజ్ తరుణ్తో అంటే పరిచయం గత 7 ఏళ్ళ నుంచి ఉంది. చాలాసార్లు మీడియా ముఖంగా కలుసుకున్నాము, మా ఎఫ్ఎంలో ఇంటర్వ్యూకి వచ్చాడు, ఇద్దరం కలిసి డ్యాన్సులు చేసి. మీరు కాదు, వాళ్ళిద్దరికి. అదే చెప్తున్నా, ఏ రోజు కూడా అసలు ఈ అమ్మాయి పేరు, కానీ అమ్మాయి మేము 14 ఏళ్ళ నుంచి కలిసి ఉంటున్నాం, మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. 14 ఇప్పుడు చాలా జంపాలా ఇద్దరికి పరిచయం సార్, మంచిది సార్. ఇప్పుడు 14 ఏళ్ళు కాకపోతే 30 ఏళ్ళు కలిసి ఉండేవండి. 31వ ఏడు నువ్వు ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకున్నావు అనుకోండి, దట్ ఇట్ సెల్ఫ్ మేక్స్ యూ అన్డిజర్వింగ్ క్యాండిడేట్ టు క్లైమ్ హిమ్. ఇప్పుడు మన ఇద్దరు మగవాళ్ళుగానే మాట్లాడుకున్నాం. నా హస్బెండ్ తో నాకు ఎలాంటి గొడవలు ఉన్నాయో అది మా పర్సనల్ థింగ్, మీకు అనవసరం అండి. ఒక్క నిమిషం ఆగండి. మీకు అనవసరమైన మాటల్లోనే మీరు ఇన్వాల్వ్ అయ్యి ఇది చేస్తున్నారు. నిన్న మీరు మా వర్కర్ కి కూడా కాల్ చేశారు. నువ్వు పెట్టమని దమ్ముంటే వాళ్ళ తమ్ముడు వాళ్ళన్న ఎవడొస్తాడో రమ్మను, నేను ఎక్కడికి రావాలి అక్కడికి వస్తాను, నేనే జైలు ఎక్కడికి వెళ్ళి కూర్చుంటాను, దమ్ముంటే పెట్టు, దమ్ముంటే. ఇలా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను నా ఫ్యామిలీని తిట్టుకుంటుంటే మీకు ఇదా వస్తుంది. మీరు నన్ను నేను నా ఫ్యామిలీని నేను తిట్టుకుంటున్న దానికి అవసరం సంబంధం లేని ఒక బయట వ్యక్తి, మేమే కలిసి ఉన్నాము. మంచిగా మాట్లాడండి. మంచిగా మాట్లాడండి. అర్థమవుతుందా? ఆ కాల్ రికార్డింగ్ రాజ్ తరుణ్ చేశాడు, అది అందరికీ తెలిసింది. అదే ఇవ్వండి, మంచిగా మాట్లాడండి. మీరు ప్రూవ్ చేయాలి, మీరు ప్రూవ్ చేసి మాట్లాడాలి అవన్నీ.
ప్రవీణ్ గారు ఉన్నారా లైన్ లో? అవును, ప్రూవ్ చేసి కదా మిమ్మల్ని జైల్లో పెట్టాలి. ఎందుకు జైల్లో హలో, పెట్టాలి? మిమ్మల్ని ప్రూవ్ చేయకుండా ప్రూవ్ చే హలో హలో ముద్దాయి ఎందుకు పెట్టారు? ఒక్క నిమిషం వాటన్నిటికీ కూడా సమాధానాలు అందరూ చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు. మీకు ఇది అనవసరం, అర్థమవుతుందా అండి? నీకు అనవసరం. రాజుని వదిలే, వాడి ఇల్లు ఖాళీ చేసి దొబ్బే. ఎవరిల్లు ఖాళీ చేయాలండి? రాజ్ తరుణ్ ఇల్లు నీ పేరు మీద ఉందా? సిమ్ కార్డు నీ పేరు మీద ఉంది, నువ్వు మార్చుకున్నావు కదా. మరి అంటే మిమ్మల్ని అడిగి మేము పర్మిషన్ తీసుకున్నామా 11 years ago? మిమ్మల్ని అడిగి మేము పర్మిషన్ తీసుకున్నామా 11 years ago ఉండాలని? ఎవరిచ్చారండి? రాజ్ తరుణ్ చెప్పమనండి. రాజ్ తరుణ్ పేరు మీద ఇల్లులో రాజ్ తరుణ్ ఉండాలి. అతనికి ఇష్టం ఉంటే నువ్వు ఉండాలి, లేకపోతే దొబ్బేయాలి. నీ ఇష్టం వచ్చినట్టు ఆక్రమించుకొని లాయర్ని పెట్టుకొని కబ్జా చేద్దాం అనుకుంటున్నారు ఇల్లుని. కబ్జానా? నా మనిషి వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి, అది అతను తిరిగి తెచ్చుకోవాలన్న పోరాటం నేను చేస్తున్నాను. నువ్వు తిరిగి తెచ్చుకోవాలని పోరాటం కాదు చేసేది, ఆ ఇల్లు దొబ్బేయాలని చూస్తున్నావు నువ్వు. అయ్యో, అది ఇప్పుడు మీరు కాదు, ఒక మనిషికి ఇష్టం లేకుండా నువ్వు రా అంటే ఎవడు మాత్రం వస్తాడు? అవును కరెక్టే. ఎవరికి ఇష్టం ఉన్నప్పుడు తెచ్చుకొని 10 సంవత్సరాల తర్వాత వదిలేస్తారు ఇది అంటే కరెక్ట్ కాదు. అది నా ఫైటింగ్ నేను చేస్తాను. కరెక్ట్ కాదు, నీ ఇష్టం, నీకు కరెక్ట్ కాదు, నీకు కరెక్ట్. ఇప్పుడు మీరు ఏమీ చూసి ఇదంతా ప్రూవ్ అయిందని మీరు నన్ను ఇన్ని బూతులేసి మాటలు తిడుతున్నారు. నువ్వు చెప్పావు కదా దమ్ముంటే నిజంగా చెప్తున్నా కదా, దమ్ముంటే వాళ్ళ పట్ల ఎవరైతే చచ్చిపోయారంటున్నారో వాళ్ళ పట్ల చెప్పు. నేను రెడీ. ఏ సెంటర్ రమ్మంటావు? రెడీ. మీరు నన్ను ఏ విధంగా బూతులు తిడుతున్నారు అని అడుగుతున్నాను. నేను బూతులు తిట్టాను. నేను బూతులు తిట్టడంలో నీకున్న డిగ్రీలు ఎవరికి లేవు మహాతల్లి. నా పర్సనల్ లైఫ్ లోకి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు? అవును నా పర్సనల్ లైఫ్ కి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు? మీరు నిన్న మా వర్కర్ కి ఎందుకు ఫోన్ చేశారు? అవును బ్రేకప్ ఎవరు అవ్వలేదండి, బ్రేకప్ ఎవరు అవ్వలేదు. ఈ మాటలు సరిగ్గా మాట్లాడండి. మీరు చూసారా? అదే మీరు పెయిడ్ ఆర్టిస్ట్ అని మాకు అర్థమవుతుంది. మీరు పెయిడ్ ఆర్టిస్ట్ అని అది మేము మాట్లాడడం. ఒక నిమిషం 100%. నిన్న మీరు మా వర్కర్ కి ఎందుకు ఫోన్ చేశారు? ఒక నిమిషం. అది ఇస్తా అంటేనే దాటేసి వచ్చి ఫైట్ చేస్తున్నానండి నేను. అసలు నీ విషయం చెప్పనా అక్కడ దాని పేరేంటి మీ ఊరు? ఒక్క నిమిషం. ప్రవీణ్ గారు ఒకసారి మాట్లాడండి. ఎస్, వాళ్ళ ఊరు చెప్పగానే దాటేసింది చూసారా? ఎస్ అది ఫస్ట్ ఒక ఆడియో వినిపించానండి. ఎందుకంటే రెగ్యులర్గా మీరంటే అభిమానం మీ వాయిస్ వల్ల. సెకండ్ వాయిస్ లావణ్యతో మీరు మాట్లాడిన వాయిస్ వింటే అసలు శేఖర్ భాషనైనా శేఖర్ భాష 2.0నా? అంటే ఎఫ్ఎంలో ఒకలా, ఎఫ్ఎం బయట ఇంకోలా శేఖర్ భాష ఉంటారా అని నాకు అసలు ఈ కాలు ఇట్లా ఉంటుంది.